దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ వారిని వేదాలు అత్యంత అద్భుతంగా వర్ణిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ వారంటేనే జగద్గురు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు పాలమూరు కేంద్రంగా ఇక్కడ పాండురంగ స్వామి, రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. మనం గతంలో చరిత్రలో చూసుకుంటే కనుక పండరీపురం, ఆ తర్వాత హంపి విజయనగరంలో వారు కొనుగొన్నటువంటి పరిస్థితి. అట్లాంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ పాలమూరులో కొనుగొన్నారు. అయితే ఆయన కొనుగొన్నటువంటి క్రమంలో కొంత ఆయన ప్రశస్తి కొంత తగ్గిపోవడంలో గతంలో మళ్ళీ ఆయన జీర్ణోద్ధరణ జరిగిన రోజు పూర్వ వైభవ స్థితికి చేరుకున్నారు. అద్భుతమైనటువంటి దేవాలయం ఇక్కడ నిర్మాణమైంది. ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్వామివారి మహిమలకు సంబంధించినటువంటి మరిన్ని విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఆలయ పురోహితులు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, అసలు వాస్తవానికి పాండురంగ స్వామి గారు అంటే శ్రీకృష్ణ భగవాన్ల వారు రుక్మిణి సమేత పాండురంగ స్వామి గారు నిలవడం అనేటువంటి చాలా అరుదుగా చెప్తుంది. మనం హంపి విజయనగరంలో కానీ పండరీపురంలో కానీ ఇప్పుడు మహబూబ్నగర్లో చూస్తున్నాం. అసలు స్వామివారి ఇక్కడ తెలిసినటువంటి ఉదాహరణ పాండురంగ విశేషంగా చూసుకోవాలంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వము అంటే లోకాయపల్లి సంస్థానాధీశులైనటువంటి వారితో ఈ కోనేరు అనేటువంటిది ఇక్కడ నిర్మాణం జరిగినట్టుగా మనకు అందరితో తెలుసుకొని కానీ ఈ పురాణం అనేటువంటిది తెలుస్తున్నది. ఇక్కడ కోనేరు లోపల కృష్ణ భగవానుడే స్వయంగా ఉన్నారట. ఆ ప్రతిమ స్వయంభూగా ఉన్నదట. అలాగే దానికి ఎన్నో రకమైనటువంటి నవరత్నమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఉండడము, అది మాత్రమే కాకుండా కోనేరు పై భాగంలో సూర్యచంద్ర బింబాలు కూడా ఉన్నాయని, అది మాత్రమే కాకుండా నందీశ్వరుడు, శివుడు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అనేక మంది సాధు జనాలంతా కూడా వారికి స్వప్నంలో తెరవడం వల్ల, ఆ స్వప్న ఫలం వల్ల వాళ్ళంతా కూడా కలిసి ఇక్కడ కోనేరు ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ విశేషంగా తపస్సునంతా కూడా ఆచరించుకొని ఇక్కడనే భుజించి వారు ఇక్కడనే శయనించి వారి తపస్సునంతా కూడా చేసుకునేటువంటి వాళ్ళు చెప్పేసి చెప్తుండేవారు. అది మాత్రమే కాకుండా ఈ కూడా ఘనంగా స్వామివారు అందించుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ప్రతి పండుగలను కూడా అత్యంత వైభవంగా ఆచరించడం విశేషము. తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ముక్తి ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుందనేటువంటి ఉద్దేశం చేత పాలమూరు పట్టణంలో ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా పాండురంగ స్వామిని, రుక్మిణి అమ్మవారిని అందరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా దర్శనం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహాలు పొందుతున్నటువంటి తరుణంలో కాలక్రమేణా రోడ్డుని పైకి చేయడం వల్ల ఈ శిథిలావస్థలో ఉండేటువంటి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలనేటువంటి ఉద్దేశం చేత అన్ని చోట్లలో సామాన్యమైనటువంటి నిర్మాణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జాతిశిలతో దేవాలయం నిర్మాణం చేయాలనేటువంటి సత్సంకల్పంతో పట్టణ ప్రజలందరినీ కూడా సంప్రదించగా అందరూ కూడా వారు తమ తోచినటువంటి ధన సహాయాన్ని ఆర్థిక రూపేణ, వస్తు రూపేణ అందరూ కూడా విశేషంగా సహకరించడం వల్ల ఈ దేవాలయము అత్యంత వైభవంగా నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత స్వామివారి యొక్క ప్రతిష్ట చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉండగా మనకు అనుకోకుండా అక్షయ తృతీయ రావడం చాలా విశేషము. ఈ సంవత్సరంలో ఉండేటువంటి అక్షయ తృతీయలో విశేషంగా అంటే కృష్ణుడు జన్మించినటువంటి విశేషమైనటువంటి అక్షయ తృతీయ రోజు ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించడానికి మనం ముహూర్తాన్నంతా కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఏకాదశ ఋత్విజుడు 11 మంది ఋత్విజుల చేత విశేషంగా ఋగ్వేద పారాయణం చేసే వాళ్ళని, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేద పాలన చేసేటువంటి ఋత్విజులంతా కూడా గుర్తించి ఘనంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమోత్సవాలంతా కూడా 28వ తారీఖు 4వ నెల 2025 సోమవారం ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచన, అలాగే అంకురార్పణ, అలాగే ఏకలింగతోపద్రమండలారాధన అన్ని చోట్లలో మనం చూస్తుంటాము. సామాన్యంగా అగ్ని ప్రతిష్టాపన కర్పూరంతో కావచ్చు అలా వెలిగిస్తారు. కానీ
ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి సన్నిధానము పూర్వ వైభవం అంతా కూడా రావాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ స్వామివారికి అగ్నిమతనం చేసి అగ్ని ప్రతిష్ఠాపన భావించి తర్వాత జలాదివాసము మంగళవారం రోజు ఉదయం నుండి ప్రాతకాల పూజ, అలాగే స్వామివారికి విశేషంగా అభిషేకము, ఆవాహిత దేవతల యొక్క ఆరాధన, అలాగే ప్రత్యేకంగా దేవతలందరికీ హవన కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత గ్రామోత్సవం. ఈ పాలమూరులో ఉండేటువంటి సమస్త జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, స్వామివారు మీ ఇంటికే నేను వచ్చి అనుగ్రహిస్తున్నాడనేటువంటి భావంతో స్వామివారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడి మీదుగా పాండురంగ స్వామి దేవాలయం నుండి మొదలుకొని డాక్టర్ మీదుగా రామందిర చౌరస్తా నుండి ఇక్కడి వరకు కూడా ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ముగించిన తర్వాత సాయంకాలము విశేషంగా 108 కలశాల చేత పండరీపురం నుండి చంద్రభాగా నది నీళ్లు తీసుకొని వచ్చి, అలాగే మన కాశీలో ఉండేటువంటి గంగా నది మన కుంభమేళకు ప్రత్యేకంగా దీని నిమిత్తమనే వెళ్ళి ఆ నీళ్లను తీసుకొని రావడము, మన దగ్గరలో ఉండేటువంటి సోమశిలలో ఉండేటువంటి నీళ్లు, అలాగే సంగమేశ్వరంలో ఉండేటువంటి సప్త నదుల యొక్క సంగమ నీళ్ళని కూడా తీసుకొని వచ్చి అనేక పుణ్యక్షేత్రాల నుండి తీసుకొని వచ్చిన ప్రతీక అంటే మట్టిని తీసుకొని వచ్చి ఈ స్వామివారి యొక్క సన్నిధానంలో సమర్పించి సుముహూర్తానికి ఈరోజు అక్షయ తృతీయాన్ని పురస్కరించుకొని 7:35 ఆ స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని సమర్పణ చేసుకున్నాను ఇప్పటి వరకు కూడా. తదనంతరము ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాటిని ప్రాణ ప్రతిష్ట, అలాగే కళాన్యాసాలు ఇవన్నింటినీ కూడా పూర్తి చేసుకుని అభిషేకాన్ని కూడా ప్రతిష్ఠించి దాని తర్వాత బలి కార్యక్రమం, లక్షజ్వాల ఇవన్నీ చేసిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణావతి అయిన తర్వాత విశేషమైనటువంటి జలాల చేత స్వామివారికి అభిషేకము, లక్షజ్వాల, పూర్ణావతి ముగించుకున్న తర్వాత ఆ నాభిషలకు కాలనీవాసులందరూ కూడా కలిసి ఏకకాలంలో 5 గంటలకు బోనాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ నాభిషల దగ్గర అమ్మవారికి భక్తిపూర్వకంగా ఆ బోనాన్ని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ధనురూపేణ సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క పాండురంగ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి వారు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.